దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. గాయస్, ఈరోజు మన స్టడీస్ ఛానల్లో టాపిక్ వచ్చేసి ప్లాంట్ పెథాలజీ క్లాస్ 1లో ఉన్నాము. ఈ ప్లాంట్ పెథాలజీ క్లాస్లో మీకోసం ఇంపార్టెంట్ బిట్స్ని తెచ్చేసాను. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. రెడ్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద నొక్కి బెల్ ఐకాన్ నొక్కినట్టయితే బెల్ ఐకాన్ నొక్కి మరి ఆల్ మీద ట్యాప్ చేసినట్టయితే మన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? మరెందుకు ఆలస్యం, లైట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్, హలో గాయ్స్. ఈరోజు మనం ప్లాంట్ ప్యాథాలజీ క్లాస్ 1లో ఉన్నాము. ఓకేనా గాయ్స్? నిన్న క్లాస్లో మనం పెస్ట్ మేనేజ్మెంట్ క్లాస్ 4 and 5 క్లాసెస్ అనేది మనం చూసేసుకున్నాము. ఓకేనా? ప్లాంట్ ప్యాథాలజీ క్లాస్ 1లో మనం ఇంపార్టెంట్ బిట్స్ని మీకోసం తెచ్చేసాను ఫ్రెండ్స్. చూద్దాం అవి ఏంటియో. ఓకేనా? లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వీడియోని మాత్రం మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం మాత్రం లేదు, ఓన్లీ 45 to 50 days మాత్రమే ఉంది. సో మీరు ఖచ్చితంగా మన వీడియోస్ కనుక ఫాలో అయినట్లయితే మంచి ర్యాంక్ అనేది సాధించడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? చూసుకుందాం. వరిలో టుంగ్రో వైరస్ను వ్యాప్తి చేసేటువంటి కీటకం ఏంటి? గైస్, వరిలో టుంగ్రో వైరస్ అనేది ఒకటి వస్తుంది కదా, ఆ యొక్క వైరస్ యొక్క తెగులుకి కారణమైనటువంటి కీటకం ఏమిటి? గైస్, 1 minute టైం ఇస్తున్నాను, మీరు గెస్ చేయండి. ఎందుకంటే మన మైండ్కి రీఫ్రెష్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉండాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ కొంచెం పదన పెట్టండి చాలు. ఓకే, వరిలో టుంగ్రో వైరస్ తెగులు వ్యాప్తికి కారణమైనటువంటి కీటకం ఏంటి అంటే పచ్చదీప పురుగు, పచ్చదోమ అని చెప్పుకోవచ్చు గైస్. ఓకేనా? పచ్చదోమగా మనం చెప్పుకోవచ్చు గైస్. మీకు దీనికి సంబంధించినటువంటి తెగుళ్ళు ఎలా ఉంటాయి అనేది 2-3 వీడియోస్లో నేను మీకు డయాగ్రామ్స్ కూడా చూపిస్తాను, డోంట్ వరీ. ఓకేనా? మీరు ఇలా చదవడమే కాకుండా ఆ డయాగ్రామ్స్ చూస్తే మీకు చాలా చాలా సింపుల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అందుకోసం మీకు సపరేట్గా 2-3 వీడియోలు కూడా చేస్తాను. అంటే ఏ పంటలో ఏ తెగులు అనేది ఎలా ఉంటుంది అనేది మీకు హెచ్డి క్వాలిటీతో ఉన్నటువంటి ఇమేజెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా చదివి చూసుకుంటే బెండ సాగులో ముఖ్యమైన సమస్య అంటే ఏ తెగులు అనేది ముఖ్యమైన సమస్యగా చెప్పుకుంటాం బెండ సాగులో. ఫ్రెండ్స్, చూసుకుంటే బెండ సాగులో ముఖ్యమైన సమస్యగా పల్లాగు తెగులని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇక పల్లాగు తెగులు అనేది బెండ సాగులో ఎక్కువ సమస్యగా చెప్పుకుంటాం గైస్. ఓకే, అదేవిధంగా వరిలో పొట్టకుళ్ళు తెగులు ఏ దశలో పంటకి సోకును? గైస్, వరిలో పొట్టకుళ్ళు తెగులు అనేది ఓకేనా, వరిలో పొట్టకుళ్ళు తెగులు అనేది పొట్ట దశలోనే ఆశిస్తుంది. ఓకేనా? కూరగాయ మరియు నారుమడుల్లో సర్వసాధారణంగా గమనించే తెగులు ఏమిటి? కూరగాయలు కానీ చిన్న చిన్న నారుమడుల్లో కూడా మనం సర్వసాధారణంగా గమనించేటువంటి తెగులు కూరగాయలు ప్లస్ నారుమడుల్లో సర్వసాధారణంగా గమనించే తెగులు ఏమిటంటే నానుడి తెగులుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నానుడి తెగులు అనేది మనం సర్వసాధారణంగా చెప్పుకోవచ్చు. గైస్, అదేవిధంగా పసుపులో దుంపకుళ్ళుకు వాడే శిలీంద్రనాశిని ఏమిటి? పసుపు ఉంది కదా, ఈ యొక్క పసుపులో దుంపకుళ్ళు తెగులుకు వాడేటువంటి శిలీంద్రనాశిని ఏమిటి?
ప్లస్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్లో కొన్ని మెటీరియల్స్ కూడా చేంజ్ చేశారు. వీటన్నిటిని కూడా నేను గ్యాదర్ చేసి మీకోసం చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే. పసుపులో దుంపకుళ్ళకు వాడేటువంటి శిలీంద్రనాశిని ఏమిటి అంటే మెటలాక్సిల్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. మెటలాక్సిల్. అపరాలలో పల్లాగు తెగులు వ్యాప్తిలో దోహదపడే కీటకం. అపరాల పంటలు సాగు చేసేటప్పుడు పల్లాగు తెగులుకు దోహదపడే కీటకం ఏంటి? పల్లాగు తెగులు. గైస్, పల్లాగు తెగులు వ్యాప్తికి దోహదపడే కీటకం ఏంటంటే తెల్లదోమగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. తెల్లదోమగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా టమాటా నందు నులిపురుగుల వలన ఎటువంటి వ్యాధి అనేది వస్తుంది? ఫ్రెండ్స్, చూసుకుంటే టమాటా నందు నులిపురుగుల వలన వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? చూసుకుంటే మనం వేరు కణతలు లేదా వేరు బుడిపుల వ్యాధి అనేది నులిపురుగుల వలన టమాటాలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఓకే. అదేవిధంగా చెరుకు నందు ఎటువంటి తెగులులో నల్లటి కొరడాని గమనించవచ్చు. ఓకే. చెరుకు ఉంది కదా, చెరుకు పంటలో మనం ఏ తెగులులో నల్లటి కొరడా అనేది గమనిస్తాము? అక్కడ నల్లటి కొరడా అనేది మనం కీ పాయింట్గా తీసుకుంటే నల్లని కొరడా కాబట్టి కాటుకు తెగులుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. చెరుకు నందు కాటుకు తెగులులో నల్లటి కొరడా అనేది గమనించవచ్చు. ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే వరిలో మెడవిరుపు తెగులుకు కారణం? మెడవిరుపు తెగులు ఏంటంటారు? అగ్గి తెగులు అని అంటారు. ఓకేనా గాయస్. అగ్గి తెగులే మనం మెడవిరుపు తెగులు అని కూడా అంటాం కదా. ఆ తెగులుకి కారణం గాయస్ పైరుక్లేరియా వరైజా. ఓకేనా. పైరుక్యులేరియా వరైజా అని చెప్పుకోవచ్చు. పండ్ల తోటల్లో డ్యాష్ తెగులు వలన చెట్లు మొదలపై పుట్టగొడుగులు గమనించవచ్చు. అంటే పండ్ల తోటల్లో ఏ తెగులు వలన చెట్టు యొక్క మొదలపై పుట్టగొడుగులనే గమనించవచ్చు అంటున్నారు. గమనించండి గైస్. చూద్దాం మనం. పండ్ల తోటలో ఎటువంటి తెగులు వలన చెట్టు యొక్క మొదలపైన పుట్టగొడుగులు గమనించవచ్చు? చూసుకుంటే గానోడెర్మా వేరుకుళ్ళు తెగులని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క గానోడెర్మా వేరుకుళ్ళు తెగులు వలన చెట్టు యొక్క మొదలపై పుట్టగొడుగులను గమనించవచ్చు మనం. ఓకే. అదేవిధంగా తెగులు ఆశించిన ఖండాన్ని రెండుగా చీల్చి చూస్తే నాసిక కణజాలాలు. ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే పునర్జీవనం ఏంటంటే మనం చూసుకుంటే తెగులు ఆశించిన ఖండాన్ని రెండుగా చీల్చి చూస్తే నాసిక కణజాలాలు మరియు వివర్ణమైనటువంటి మైటోసిస్లు ఓకేనా ఆ జిగురు పదార్థంలో నిండి ఉండటం వలన ఏ తెగులు అంటే అలా నిండి ఉండటం అనేది ఏ తెగులు యొక్క సర్వసాధారణమైన లక్షణం. అంటే కాండాన్ని రెండు భాగాలుగా చీల్చి చూస్తే దాంట్లో కణజాలాలు మైటోసిస్లు ఓకేనా అవన్నీ కూడా జిగురు పదార్థంలాగా ఉండిపోతాయి. అలా ఉండటానికి ఏ తెగులు లక్షణం అని చెప్పుకోవచ్చు మనం. చూసుకుంటే మనం వడల తెగులు అని చెప్పుకోవచ్చు. ఓకే. వడల తెగులుగా మనం దాన్ని సాధారణంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే శిలీంధ్రాలు అత్యధికంగా పోషణయుక్త ఎటువంటి జీవులు? శిలీంధ్రాలు అనేవి అత్యధికంగా పోషించే రీత్యా ఎటువంటి జీవులు అంటే అవికల్పిత పూతికాహారం, అంటే వాటికే ఇవే కల్పించుకొని పూతికాహారాలు. ఓకేనా.
అవికల్పిక పూరకాహారాలు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వ్యాధి జనకం అంటే వ్యాధిని క్రియేట్ చేసేటువంటి దాన్ని వ్యాధి జనకం అంటారు. అతిదేయ మొక్కలు లేని సమయంలో, అతిదేయ మొక్క అంటే వ్యాధిని కలిగించుకునే మొక్కను మనం అతిదేయ అంటారు. ఓకేనా. వ్యాధి జనకం అనేది అతిదేయ మొక్కలు లేని సమయంలో వ్యాధి జనకం అతిదేయ జాతికి సంబంధం లేనటువంటి అడవి జాతి మొక్కలపై జీవించేదానని ఏమంటారు? వ్యాధి జనకం అంటే ఒక పురుగు అనుకున్నాం. వ్యాధి జనకాన్ని అతిదేయ అంటే ఆ పురుగు అనేది ఆశించేటువంటి ఒక మొక్క అనుకుంటే, అదే జాతికి చెందినటువంటి మొక్కలు లేనప్పుడు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక వ్యాధి జనకం శనగపచ్చ పురుగు ఉంది, కంది ఉంది. కంది అనేది అతిదేయ అనుకున్నాం. ఈ కంది ప్లాంట్ లేనప్పుడు అదే జాతికి అంటే పప్పు జాతి పంటలకి సంబంధించినటువంటి మొక్కలు అనేవి ఎక్కడ లేనప్పుడు వేరే జాతికి చెందినటువంటి అడవి జాతులపై ఈ యొక్క వ్యాధి జనకం అనేది జీవిస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే ఏకాంతర అతిదేయిగా మనం చెప్పుకుంటాము. ఓకేనా. ఏకాంతర అతిదేయి. ఓకే. అదేవిధంగా మొక్కలలో మైకోరైజా అన్నది శిలీంధ్రం మరియు ఎటువంటి వాటి మధ్య సంబంధం ఉంటుంది అంటే మొక్కల్లో మైకోరైజా అనేది ఉంటుంది కదా, అటువంటిది శిలీంధ్రానికి మరియు వేటికి మధ్య సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయంటే శిలీంధ్రము ప్లస్ వేర్ల మధ్య సంబంధం అనేది కలిగి ఉంటుంది. ఓకే. అదేవిధంగా వరబాంకి పరాన్నజీవి పరాన్నజీవులు. వరబాంకి పరాన్నజీవి అనేది ఎటువంటి పరాన్నజీవిగా చెప్పుకుంటారంటే సంపూర్ణ వేరు పరాన్నజీవిగా మనం చెప్పుకోవచ్చు గైస్. అదేవిధంగా వేరుశనగలో ఎన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్ళు ఉన్నాయి గైస్? వేరుశనగలో ఎన్ని రకాల ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి ఉన్నాయి? మీరు సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే. 2 రకాల ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి ఉన్నాయి. ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులు, ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు. దీనికి 45 రోజులు గ్యాప్ ఉంటుంది గైస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తెగులను కలుగు చేసే కారకాల సంఖ్యను బట్టి, అంటే తెగులను కలుగు చేసేటువంటి కారకాల సంఖ్యను తగ్గించుట, పూర్తిగా నిర్మూలించడం, లేక తెగులను కలుగు చేసేటువంటి ప్రక్రియను నెమ్మది చేయుట, ఇది ఏ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ గా ఇది. తెగులను కలుగు చేసే కారకాలని తగ్గిస్తాం. జస్ట్ వాళ్ళని తగ్గించేసి, అంటే వాటిని నిర్మూలించడం కానీ శాశ్వతంగా లేకుండా చేయడం కానీ జరగదు. జస్ట్ ఉధృతి అనేది పెరగకుండా తగ్గిస్తాం, నెమ్మదిగా తగ్గించడం జరుగుతుంది. అటువంటి పద్ధతిని ఏమంటారు? చూసుకుంటే జీవ నియంత్రణ పద్ధతి అని చెప్పుకుంటాం సాధారణంగా. ఓకే, జీవ నియంత్రణ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. తెగుళ్ళ యాజమాన్యంలో తెగులు సోకిన ప్రాంతం నుండి, అంటే ఇప్పుడు తెగులు యాజమాన్యంలో తెగులు సోకిన ప్రాంతం నుండి ఇంతకు ముందు ఆ తెగులు లేని ప్రాంతాలకు రాకుండా అరికట్టుటను ఏమంటారు? గాయస్, తెగులు కలుగు చేసే కారకాల అంటే తెగుళ్ళు యాజమాన్యంలో తెగులు సోకిన ప్రాంతం నుండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రకాశం డిస్టిక్లో ఒక తెగులు అనేది ఉంది, అది గుంటూరు డిస్టిక్లో లేదు ఆ తెగులు అనేది. ఓకే, తెగులు సోకిన ప్రాంతం నుండి ఇంతకుముందు ఆ తెగులు లేని ప్రాంతాలకి, ఓకేనా, ఆ తెగులు ప్రాంతాలకి రాకుండా, అంటే ఇప్పుడు ప్రకాశం డిస్టిక్లో ఒక తెగులు ఉందనుకోండి, అది గుంటూరుకి స్ప్రెడ్ కాకుండా ఆపడానికి చేసే ప్రయత్నాన్ని ఏమంటారంటే క్వారంటైన్ అంటారు. ఓకేనా, అలా వెళ్లకుండా ఆపడాన్ని ఏమంటారు? క్వారంటైన్ అంటారు. ఓకేనా గైస్. అదేవిధంగా నులిపురుగులు సర్వసాధారణంగా ఎటువంటి దశల లార్వాలు మొక్కలను నాశించి తెగులు కలుగు చేస్తాయి? అంటే నులిపురుగులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా, వాటిలో కొన్ని దశలు మాత్రం మొక్కలకి ఆశిస్తాయి. సో ఆ ఏ దశ లార్వాలు అనేది మొక్కలకి వ్యాధులను కలుగు చేస్తాయంటే
గెస్ చేయండి గైస్ కాసేపు 1 minute. గైస్ సింపుల్గా చూసుకోవచ్చు మనం రెండో దశ లార్వాలు అనేవి, ఓకేనా, రెండో దశ లార్వాలు అనేవి మొక్కలు నాశించి తెగులను కలిగజేస్తాయి. అదేవిధంగా వరిలో అగ్గి తెగులు నివారణకు ట్రైసోక్లోజోల్ని లీటర్ నీటికి ఎంత మోతాదులో వాడుకోవాలి? దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. వరిలో అగ్గి తెగులు నివారణకు, ఓకేనా, ట్రైసోక్లోజోల్ అనేది లీటర్ నీటికి ఎన్ని మిల్లీగ్రామ్స్ కలపాలి అంటే 0.6 grams అనేది మనం లీటర్ నీటికి కలపాలి. 0.6 grams అనేది మనం లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు గైస్. ఓకే, అదేవిధంగా చూసుకుందాం. గైస్ చూసుకుంటే పైటోప్తెరా పామివోరా శిలీంధ్రాలు కొబ్బరిలో ఎటువంటి తెగులను కలుగజేస్తాయి? గైస్ పైటోప్తెరా పామివోరా అనేటువంటి శిలీంధ్రాలు కొబ్బరిలో ఎటువంటి తెగులను కలుగజేస్తాయి అనేది ప్రశ్న అడిగాడు. గైస్ 1 minute గెస్ చేయండి. చూసుకుంటే మనం మొవ్వకుళ్ళు తెగులు, కాయకుళ్ళు తెగులు, ఓకేనా గైస్, మొవ్వకుళ్ళు తెగులు, కాయకుళ్ళు తెగులు అనేవి, ఓకే, శిలీంధ్రాలు కొబ్బరిలో మొవ్వకుళ్ళు తెగులు, కాయకుళ్ళు తెగులు అనేవి కలుగజేస్తాయి, తెగులను కలుగజేస్తుంది. అండ్ ఇది పైటోప్తెరా పామివోరా అనే శిలీంధ్రం. ఓకేనా, నానుడి తెగులు ఎటువంటి శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది? నానుడి తెగులు అనేది ఎటువంటి శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది? గైస్ చూసుకుంటే పిథియం మరియు పైటోప్తెరా, ఓకేనా, నానుడి తెగులు అనేది పిథియం మరియు పైటోప్తెరా అనేటువంటి శిలీంధ్రాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఓకే, ఒక జీవి తన ఎదుగుదలకి మరియు పోషణకి కావాల్సినటువంటి వాటిని అతిధేయ నుండి గ్రహిస్తే దానిని ఏమంటారు? ఒక జీవి అనేది తన ఎదుగుదల కోసం, ఓకేనా, పోషణకు కావాల్సినటువంటి వాటిని అతిధేయ నుండి, అంటే అతిథేయ తెగులు సాధించేటటువంటి మొక్కని అతిథేయ అంటాం కదా, అటువంటి అతిథేయ నుండి గ్రహిస్తే దానిని ఏమంటారు? అంటే వేరే వాడి మీద ఆధారపడి జీవిస్తుంది అయితే అది. సో వాటిని ఏమంటారు అంటే పరాన్నజీవి. అంటే పరాన్నజీవి అంటే వేరే వాటి మీద ఆధారపడి జీవించే వాటిని పరాన్నజీవులు అంటాం. ఓకేనా గైస్, అదేవిధంగా చూసుకుందాం మనం చెరుకులో వేడి నీటితోటి విత్తన శుద్ధికి చెరుకు ముచ్చెలు, అంటే చెరుకు ముచ్చెలేని మీన ఎన్ని డిగ్రీల వద్ద నీటిలో శుద్ధి? ఓకే గైస్, మనం ఏం అవసరం లేదు, క్వశ్చన్ మొత్తం ఏం అవసరం లేదు, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. చెరుకులో వేడి నీటితోటి విత్తన శుద్ధి అనేది చేస్తాం. అలా విత్తన శుద్ధి చేయడానికి ఎన్ని డిగ్రీల నీటి వద్ద విత్తన శుద్ధి చేస్తారు చెరుకు నాటేటువంటి ముచ్చెలని? గెస్ చేయండి గైస్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఇది. గైస్ చూసుకుంటే మనం చెరుకులో ముచ్చెలని వేడి నీటిలో శుద్ధి చేస్తారు కదా, ఎంత డిగ్రీలు అంటే 52 degrees గైస్. ఓకే, 52 degrees వద్ద చెరుకు యొక్క కణుపులను విత్తేటప్పుడు విత్తన శుద్ధి అనేది చేసుకోవచ్చు. నిమ్మలో మొక్క చనిపోయే ముందు, నిమ్మ పంట ఉంది కదా, అది మొక్క అనేది చనిపోయే ముందు పూత ఎక్కువగా పూసి, ఓకే, పూత అనేది ఎక్కువగా పూసి కాయలు అనేది కోతకు రాకముందే మొక్క చనిపోవడం ఏ తెగులు యొక్క లక్షణం? నిమ్మలో మొక్క అనేది చనిపోయే స్టేజ్లో ఉందనుకున్న ఒక 10-15 రోజుల ముందే పూత మొత్తం రాలిపోయి కాయలు అనేవి కోతకు రాకముందే రాలిపోయి మొక్క అనేది చచ్చిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, 3 పాయింట్లు. ఓకేనా, చనిపోయే ముందు ఎలా ఉంటుందంటే
పూత ఎక్కువగా వచ్చేసి రాలిపోతుంది, కాయలు కూడా రాలిపోతాయి, మొక్క అనేది ఎండిపోయి చనిపోతుంది. ఈ 3 లక్షణాలు ఉండేటువంటి తెగులు ఏంటంటే బంక తెగులు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నిమ్మలో బంక తెగులుగా మనం చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టేసుకుని సింపుల్గా, బంక తెగులు వచ్చిందా, ఓకే, అదేంటి, చనిపోయే ముందు ఎలా ఉంటుంది, పూత మొత్తం రాలిపోయి మొక్క మొత్తం ఎండిపోయి పక్కవానికి రాకముందే కాయలు మొత్తం రాలిపోయి చనిపోతుంది. ఓకే, అది. అదేవిధంగా మరికొన్ని బిట్స్ చూద్దాం గైస్. అదేవిధంగా చూసుకుంటే వైరస్ తెగులు ఆశించకుండా చేయడంలో విత్తన శుద్ధికి వాడే రసాయనం ఏంటి? అంటే వైరస్కి సంబంధించినటువంటి తెగుళ్ళు ఏమీ కూడా ఆశించకూడదు అనుకుంటే విత్తన శుద్ధికి వాడాల్సిన రసాయనం ఏమిటి అంటున్నాడు. చూసుకుంటే మనం ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనేది వాడితే, మనం విత్తన శుద్ధి కోసం ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనేది మనం వాడితే వైరస్ తెగుళ్ళు అనేవి మనం మ్యాక్సిమం రాకుండా అదుపు చేయొచ్చు. ఓకే, అదేవిధంగా మామిడిలో బూడిద తెగులు నివారణకి ఎటువంటి మందును, ఓకే గైస్, ఎటువంటి మందు అనేది 15 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. మనం మామిడిలో బూడిద తెగులు రాకుండా ఉండటానికి సాధారణంగా ఏమేమిటి పిచికారీ చేయాలంటే కెరాతిన్, క్యాలిక్సిన్, నీటిలో కరిగే గంధకం అనేది, ఈ 3 కూడా మనకి ఓకే 15 రోజుల ముందు 2-3 రోజులు వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. గైస్ అదేవిధంగా చూసుకుంటే శిలీంధ్రాలలో కణకవచము ఎటువంటి పదార్థాలతో నిర్మితమగును? శిలీంధ్రాలలో కణకవచము అనేది ఎటువంటి పదార్థాలచే నిర్మితమై ఉంటుంది? గైస్ చూసుకుంటే సెల్యులోజు అండ్ కైటిన్తో నిర్మితమై ఉంటుంది. ఓకేనా, శిలీంధ్రాలలో కణకవచం అనేది సెల్యులోజు లేదా కైటిన్తో నిర్మితమై ఉంటుంది. ఓకేనా, మొక్కలకు వచ్చేటువంటి వ్యాధులని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ప్లస్ మొక్కలలో వచ్చేటువంటి కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి కదా, వాటిని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? ప్లస్ మనం చూసుకుంటే వృక్ష వ్యాధి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, వృక్ష వ్యాధి శాస్త్రంగా మనం చెప్పుకోవచ్చు, అంటే ప్లాంట్ ప్యాథాలజీగా చెప్పుకోవచ్చు. ఏదైనా 2 వేరు జాతులు జీవులు కలిసి పరస్పరం ఒకదానికొకటి సహకరించి కొన్ని జీవించే జీవ విధానంను ఏమంటారు? ఏదైనా 2 వేరు జాతులకు చెందినటువంటి జీవులు అనేవి కలిసిపోయి పరస్పరం జీవించే జీవన విధానాన్ని మనం సహజీవనంగా చెప్పుకోవచ్చు. ఓకే, సహజీవనంగా మనం సాధారణంగా చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే మనం శిలీంధ్రం వల్ల మొక్కలపై ఏర్పడు నల్లటి పక్షి కన్ను ఆకారంలో అంటే ఓకే, శిలీంధ్రం వల్ల మొక్కలపై ఏర్పడేటువంటి నల్లటి పక్షి కన్ను ఆకారంలో ఉండేటువంటి మచ్చలను ఎటువంటి తెగులుగా మనం చెప్పుకోవచ్చు? ఇంకా చూసుకుంటే పక్షి కన్ను ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆంత్రోక్నోస్ తెగులు లేదా పక్షి కన్ను తెగులు అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా బ్యాక్టీరియాలు సర్వసాధారణంగా ఎటువంటి పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగును? బ్యాక్టీరియాలు అనేవి సర్వసాధారణంగా ఏ పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది? ఓకే గైస్, చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్యాక్టీరియా ప్రత్యుత్పత్తి అనేది ఏ విధంగా జరుగుతుంది అని అడుగుతారు. గైస్ చూసుకుంటే ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది. బ్యాక్టీరియా సర్వసాధారణంగా ఎటువంటి పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది? ద్విధా విచ్ఛిత్తి ద్వారా జరుగుతుంది. గైస్ గుర్తుంది కదా, చెరుకు యొక్క కణుపులు అనేది 8 డిగ్రీల వద్ద మనం వేడి చేసి విత్తన శుద్ధి చేసి నాటుకోవాలో 52 డిగ్రీల వద్ద మనం సాధారణంగా
వేడి చేసి విత్తన శుద్ధి చేసి నాటుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూసుకుంటే బ్యాక్టీరియాలు సర్వసాధారణంగా ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయని తెలుసుకున్నాం. అతిథేయ మొక్కలలో ప్రథమంగా తెగుళ్లను కలుగజేసే వ్యాధి జనకాలను ఏమంటారు? అతిథేయ మొక్కలు అంటే వ్యాధికి గురయ్యేటువంటి మొక్కలలో ప్రథమంగా తెగుళ్లను మొదటగా తెగుళ్లను కలుగజేసే వ్యాధి జనకాలని, మొదటగా తెగుళ్లను కలుగజేసేటువంటి పురుగులను ఏమంటారంటే ప్రథమ అంతర్నివేశకం. ఓకేనా, ప్రథమ అంతర్నివేశకాలు అని చెప్పుకుంటాము. ఓకే, వరి నారుమడిలో బ్యాక్టీరియా ఆకు వరిలో నారుమడిలో బ్యాక్టీరియా ఆశించడం వలన మనకి ఆకులనే ఎండిపోయి చనిపోతుంది. ఆ యొక్క దశని ఏమంటారు? వరిలో నారుమడిలో వరి ఉంది కదా, దాంట్లో నారుమడిలో బ్యాక్టీరియా ఆశించడం వల్ల ఆకులన్నీ కూడా ఎండిపోయి చనిపోతుంది. ఏంది, నారుమడిలో ఆశించినప్పుడు బ్యాక్టీరియా ఆశిస్తే చనిపోతుంది ఆకులన్నీ ఎండిపోయి. అలా నారుమడిలో ఆశించి చనిపోతే ఆ పద్ధతిని ఏమంటారంటే, ఈ యొక్క దశని ఏమంటారంటే క్రెసక్ దశ అంటారు. ఓకేనా, క్రెసక్ దశ అని సాధారణంగా మనం చెబుతూ ఉంటారు. ఓకే, అదేవిధంగా ఫ్రెండ్స్ చూసుకుంటే వృక్షవ్యాధి జనకం. ఓకేనా, వృక్షవ్యాధి జనకాలు అనేవి ఉంటాయి కదా. వృక్షవ్యాధి జనకాలు అంటే ఏంటి? పురుగులు. ఓకేనా, వృక్షవ్యాధి జనకాల మొక్క వ్యాప్తి విధానం అంటే పద్ధతిలో డాష్ వ్యాప్తి విధానం వాహక జీవులు సహాయపడతాయి. ఓకే, మనం చూస్తే వృక్షవ్యాధి జనకాలు ఉన్నాయి కదా, అవి మొక్కలకు వ్యాప్తి చెందేటువంటి విధానంలో ఏ పద్ధతిలో వ్యాప్తి చెందితే, ఓకేనా, అవి మొక్కలకి వ్యాప్తి చెందేటప్పుడు వాహకాలుగా జీవులు సహాయపడతాయి. అంటే వృక్షవ్యాధి జనకాలు అనేవి మొక్కలకి వ్యాధిని కలిగజేసేటప్పుడు కొన్ని వాహకాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. వాటిని వ్యాప్తిని ఏమంటారంటే నిష్క్రియ వ్యాప్తి అంటారు. ఓకే, నిష్క్రియ వ్యాప్తి అంటారు. ఓకే, టమోటాలో లేత మరియు ఓకేనా ముదురు అంటే టమోటాలో లేత మరియు ముందుగా వచ్చే ఆకు ఎండు మరియు ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగులు నివారణకి ఎటువంటి రసాయనం వాడతారు? ఓకే, చూద్దాము. టమోటాలో లేటుగా మరియు ముందుగా వచ్చే ఆకుమచ్చ మరియు ఆకు ఎండు తెగులు, ఆల్టర్నేరియా ఆకు ఎండు తెగులు నివారణకు ఎటువంటి రసాయనాలు వాడతారంటే మ్యాంకోజెబ్ జీరం క్యాప్టన్. ఓకేనా, మ్యాంకోజెబ్ క్యాప్టను, ఓకేనా, థైరామ్, మ్యాంకోజెబ్ క్యాప్టన్, ఈ మూడు కూడా మనకి సాధారణంగా రసాయనిక కింద వాడతారు. చెరుకు పంటని కార్సీగా వేసినప్పుడు ఎక్కువగా ఆశించే తెగులు. కార్సీ పంట అంటే ఏం లేదు, విత్తనాల కోసం పండించేటువంటి దాన్ని కార్సీ తోటలు అంటారు. ఓకేనా, ఒకేసారికి చెరుకు పంటని కార్సీ తోటలుగా వేసినప్పుడు ఎక్కువగా ఆశించే తెగులు ఏంటంటే గడ్డి దుబ్బు తెగులు అని చెప్పుకోవచ్చు. ఓకేనా, గడ్డి దుబ్బు తెగులుగా చెప్పుకోవచ్చు. పొగాకు పంటని ఆశించేటువంటి సంపూర్ణ వేరుపరాన్నజీవి అయినటువంటి కలుపు మొక్క. చూసుకుంటే మనం పొగాకు పంటని ఆశించేటువంటి సంపూర్ణ వేరుపరాన్నజీవి అయిన కలుపు మొక్క ఏమిటి? పొగాకు పంటను ఆశించే సంపూర్ణ వేరుపరాన్నజీవి అయినటువంటి కలుపు మొక్క వరబాంకి అని చెప్పుకోవచ్చు. ఓకే, వరబాంకిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే పుష్పించే మొక్క పరాన్నజీవి అతిథేయ మొక్కల నుండి డాష్తో సంబంధం ఏర్పరచుకొని పోషకాలు మరియు నీటిని గ్రహిస్తాయి. ఓకే, అంటే పుష్పించే మొక్కలు అనేటువంటి పరాన్నజీవి అనేది అతిథేయ మొక్కల నుండి దారు కణజాలంతో సంబంధం ఏర్పరచుకొని పోషకాలను మరియు నీటిని
గ్రహిస్తాయి. ఓకేనా గైస్, ఒక దారు కణజాలం ద్వారా వాటర్ న్యూట్రియన్స్ని పీల్చుకోవడం జరుగుతుంది. ఓకే, అతిథేయ మొక్కలో ప్రథమంగా తెగులు కలుగజేయు వ్యాధి జనకాలు ఏమంటారు? అతిథేయ మొక్కల్లో ప్రథమంగా తెగులును కలుగజేస్తే ఏమంటారంటే ప్రథమ అంతర్నివేశకం అంటారని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా బెండలో పల్లాగు తెగులుకు ఎటువంటి కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది? గైస్, వరిలో టుంగులో వైరస్ అనేది పచ్చదోమ దీప పురుగు ద్వారా ఏర్పడుతుంది కదా. సేమ్ ఇక్కడ బెండలో పల్లాగు తెగులు కూడా సేమ్ దీప పురుగు ప్లస్ తెల్లదోమ. ఓకే, వరిలో టుంగులో వైరస్ అనేది పచ్చదోమ దీప పురుగు ద్వారా వస్తుంది. ఇది వచ్చేసరికి తెల్లదోమ దీప పురుగు ద్వారా బెండలో పల్లాగు తెగులు అనేది వ్యాప్తి చెందును. మైకోప్లాజ్మాలు మొక్కల ఎటువంటి కణాలలో వృద్ధి చెందును? గైస్, మైక్రోప్లాస్మాలు మొక్కల యొక్క ఫ్లోయింగ్ కణాలలో వృద్ధి చెందును. ఓకేనా, ఎస్, అది ఫ్లోయింగ్ కణాలలో వృద్ధి చెందును. అదేవిధంగా చూసుకుంటే ఎటువంటి శిలీంద్రనాశనులు మొక్కలపై పిచికారీ చేసినప్పుడు అంతర్వాహికంగా మొక్కలలో లోపల దాని విష పదార్థాలు విడుదల చేయడం వలన తెగుళ్ళు ప్రతిరోధకంగా అంటే శిలీంధ్రాలు సర్వాంగణి శిలీంద్రనాశనులు. ఓకేనా, డాష్లో సర్వాంగణి శిలీంద్రనాశనులు మొక్కలపై పిచికారీ చేసిన అంటే సర్వాంగణి శిలీంద్రనాశనం అనేది మొక్కలపై పిచికారీ చేసినప్పుడు అంతర్నివేశకమైనటువంటి మొక్కల లోపల విష పదార్థాలను విడుదల చేయడం వలన తెగుళ్లకు ప్రతినిరోధకంగా పనిచేస్తుంది. ఓకేనా గైస్, ఆ డాష్లో ఆన్సర్ ఏంటంటే సర్వాంగిణి శిలీంద్రనాశనులు. ఓకే, అదేవిధంగా మినుము పెసర పంటలలో బూడిద తెగులను కలుగజేయు శిలీంధ్రం యొక్క శాస్త్రనామం. మినుము పెసర పంటలో బూడిద తెగులను కలుగజేసేటువంటి కారణం యొక్క శాస్త్రీయనామం ఏంటి? ఎరిసెపి పాల్గొని. ఓకేనా, మినుము పెసర పంటలలో బూడిద తెగులను కలిగే శిలీంధ్రం యొక్క శాస్త్రీయనామం ఏంటంటే ఎరిసెపే పాల్గొని. ఓకే, అదేవిధంగా వరి నారుమడిలో బ్యాక్టీరియా ఆకులు ఎండు సోకి ఆకులు ఎండి మొక్కలు చనిపోతాయి. ఈ దశను ఏమంటారు? టసక్ దశ అంటారు కదా. అదేవిధంగా సజ్జలో తేనెబంక నివారణకి విత్తనాలని ఎంత శాతం ఉప్పు ద్రావణంలో ముంచి తేలిన స్మిరిషియా బీజాలను వేరు చేయాలి? సజ్జలో తేనెబంక నివారణకి, ఓకేనా, సజ్జలో తేనెబంక అనేది తెగులుని నివారించడానికి విత్తనాలని 10% ఉప్పు ద్రావణంలో ముంచి, ఓకేనా, తేలిన రేష్మియాలను వేరు చేసేయాలి. పైకి తేలినటువంటి వాటిని కూడా తీసేసేసి అడుగుకి ఏవైతే వెళ్తాయో వాటిని తీసుకొని విత్తుకోవడం జరుగుతుంది. ఓకే, కొబ్బరి పంటను ఎటువంటి తెగులు సోకడం వల్ల కాండం అనేది మూడుగా తయారై చెక్కిన పెన్సిల్ మాదిరిగా తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి, కొబ్బరి పంటను ఆశించేటువంటి ఏ తెగులు వలన కాండం మొత్తం కూడా మూడుగా తయారైపోయి చెక్కిన పెన్సిల్ మాదిరి తయారవుతుంది. అంటే గానోడర్మా వేరుకులు తెగులు వలన ఈ విధంగా జరుగుతుంది. ఓకే, పెన్సిల్ మొన మాదిరి జరుగుతుంది. ఓకే, అదేవిధంగా చూసుకుంటే మనం ఏ వ్యాధి అంటే డాష్ వ్యాధి కారకాలు సజీవ అతిథేయులో మాత్రమే వృద్ధి చెందును? మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి వైరస్ వ్యాధి కారకాలు సజీవ అతిథేయులో మాత్రం ఉంటాయి. గాయస్, ఎటువంటి వ్యాధి కారకాలు సజీవ అతిథేయులో మాత్రం అంటే బతుకున్నటువంటి మొక్కలలోనూ మాత్రమే అభివృద్ధి చెందుతాయంటే వైరస్ వ్యాధి కారకాలు అనేవి వైరస్ ద్వారా వచ్చేటువంటి ఏ తెగులైనా సరే బతికి ఉన్న అంటే సజీవంగా ఉన్నటువంటి అతిథేయులు మాత్రమే వృద్ధి చెందుతుంది.
గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. బ్రతికి ఉన్నటువంటి అతిథేయులో మాత్రమే వ్యాధులను కలుగజేసేటువంటి వ్యాధికారకం ఏంటంటే వైరస్ అని సింపుల్గా పెట్టేసేయండి. ఓకే. అదేవిధంగా చెరుకులో తెగులు సోకిన మొక్కల యొక్క గెడలని నిలువుగా చీల్చి చూసినట్లయితే కణజాలాలు ఎర్రబారి అక్కడక్కడ తెల్లని చారలు ఉండటం అనేది ఏ తెగులు యొక్క లక్షణం అని చెప్పుకుంటారు. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చెరుకు అనేది రెండుగా చీల్చినప్పుడు అక్కడక్కడ కణజాలాలు అనేవి ఎర్రగా మారిపోయి ఉంటాయి డ్యామేజ్గా. అలా ఏ తెగులు వలన జరుగుతుందంటే సింపుల్ గుర్తుపెట్టిన ఎర్రకుళ్ళు తెగులు. పెద్ద ఇబ్బంది కూడా పడవలసిన లేదు. ఓకే. ఎర్రకుళ్ళు తెగులు వల్ల అలా జరుగుతుంది. ఓకే. అదేవిధంగా చూసుకుంటే తెగులు సోకిన మొక్కలలో కణాల పరిమాణం అతిగా పెరగడాన్ని ఏమంటారు గైస్? తెగులు సోకిన మొక్కలలో కణజాల అనేది తెగులు అనేది ఒక మొక్కకి చేరినప్పుడు అక్కడ ఆ యొక్క భాగంలో కణాలు అనేవి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే మనం హైపర్ట్రోపీ అంటారు. ఓకే. హైపర్ట్రోపీగా చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? కణాలు అతిగా పెరగడాన్ని హైపర్ట్రోపీ అని చెప్పుకోవచ్చు. గైస్ చూసారు కదా, ఈరోజు మన వీడియోలో ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ని చూసేసాము. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ప్యాథాలజీ క్లాస్ 2లో కలుద్దాము. మీకు కనుక మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయకుండా వెళ్ళకండి. ఓకేనా? మీ యొక్క సపోర్ట్ నాకు ఎంత ఉంటే ఇంత ముందుకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది గైస్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్. బాయ్ నౌ. ఓకే గైస్, చూసారు కదా ఈరోజు మన ఛానల్లో వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని. మీకు కనుక మన వీడియోస్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, మరి లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్. బాయ్ అన్నా.